రైల్లో ప్రయాణం చేస్తున్నారా? అయితే మీకు తెలియని ఓ చిన్న రూల్ వల్ల మీకు డబ్బులు తిరిగొచ్చే అవకాశం ఉంది. రైల్లో బెడ్‌షీటు, దుప్పటి, దిండు ఇవ్వకపోతే అది కేవలం అసౌకర్యం మాత్రమే కాదు. మీకు రీఫండ్ వచ్చే పరిస్థితి కూడా ఉంది. చాలా మందికి తెలియని ఈ రైల్వే నిబంధన ఇప్పుడు తెలుసుకుందాం మనం. అసలు ఏం రూల్ ఇది? ఎంత రీఫండ్ వస్తుంది? ఎలా క్లెయిమ్ చేయాలి? అనే వివరాలు మీరు తెలుసుకునే ముందు వేద టీవీ న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. భారతీయ రైల్వేలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కోచ్ల్లో ప్రయాణించే వారికి బెడ్రోల్ సౌకర్యం టికెట్ లో భాగంగానే ఉంటుంది. అంటే ప్రయాణికుడికి 2 బెడ్షీట్స్, ఒక దిండు, ఒక దుప్పటి, ఒక టవల్ ఇవ్వాలి. ఇందుకోసం ప్రత్యేకంగా అదనపు ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం ఏమి ఉండదు బేసిక్ గా. బట్ కొన్నిసార్లు బెడ్రోల్ అందకపోవటం, కోచ్ అటెండెంట్ వద్ద లేనట్లు చెప్పడం, లేదా స్టాక్ అయిపోయిందని చెప్పడం వంటి ఫిర్యాదులు వస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో చాలా మంది ప్రయాణికులు అసౌకర్యంగా అనుభవించి మౌనంగా ప్రయాణం ముగిస్తారు. అయితే రైల్వే నిబంధన ప్రకారం ఇక అలా ఉండాల్సిన అవసరం లేదు. మీకు బెడ్రోల్ అందకపోతే ముందుగా కోచ్ అటెండెంట్ ను సంప్రదించాలి. సమస్య పరిష్కారం కాకపోతే రైల్వే హెల్ప్ లైన్ లేదా టికెట్ చెకింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేయొచ్చు. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత కూడా నిర్దేశిత ప్రక్రియ ద్వారా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. రైల్వే అధికారిక సమాచారంలో ఉన్న నిబంధన ప్రకారం బెడ్రోల్ సరఫరా చేయకపోతే ప్రయాణికుడు ₹20 రీఫండ్ పొందే హక్కు కలుగుంటాడు. మొత్తం పెద్దది కాకపోయినా ప్రయాణికుడికి అందించాల్సిన సేవ అందకపోతే రైల్వే బాధ్యత వహించాల్సిందే అన్న సూత్రంతో ఈ నిబంధన ఉంది. మరో విషయం కూడా మీరు ఇక్కడ గమనించాలి. ఈ రూల్ ప్రధానంగా ఏసీ కోచ్లకి వర్తిస్తుంది. స్లీపర్ క్లాజ్ లో బెడ్రోల్ టికెట్ లో భాగం కాదు. కొన్ని రైళ్లలో అదనపు చెల్లింపులతో బెడ్రోల్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏసీ, స్లీపర్ కోచ్ల నిబంధనలు ఒకేలా ఉండవు. ఇటీవల రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ఏసీ కోచ్ల్లో ముఖ్యంగా ఆర్ఏసీ ప్రయాణికులకు కూడా బర్త్ బెడ్రోల్ కిట్ అందించాలని అన్ని జోన్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అంటే కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారే కాదు, ఆర్ఏసీతో ఏసీ కోచ్ లో ప్రయాణించే వారికి కూడా అదే సౌకర్యం అందాలి. మొత్తానికి రైల్లో ఏసీ టికెట్ బుక్ చేసుకుంటే బెడ్రోల్ సౌకర్యం మీ హక్కు. అది అందకపోతే ఫిర్యాదు చెయ్యొచ్చు. అవసరమైతే ₹20 రీఫండ్ కూడా క్లెయిమ్ చేయొచ్చు. చిన్న మొత్తమే అయినా ప్రతి ప్రయాణికుడు తన హక్కుల గురించి తెలుసుకోవాల్సిందే. ఈసారి ఏసీ కోచ్ లో ప్రయాణించినప్పుడు బెడ్రోల్ రాకపోతే ఈ రూల్ మాత్రం తప్పకుండా ఒకసారి గుర్తుంచుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి.